బండికి వేలాడుతూ బడికి స్కూల్ టైంకు బస్సు రాక స్టూడెంట్ల తిప్పలు ప్రమాదకరంగా 2 కిలోమీటర్లు ప్రయాణించి స్కూల్కు నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పెద్దిపాడులో ఘటన అంటూ చూస్తున్నాం. సో రేవంత్ రెడ్డి సిగ్గుపడే, ఇగో అమ్మాయిలు నువ్వేమో ఫ్రీ బస్సు ఇస్తున్న మహిళలకు ఆత్మగౌరవంతో బతకాలని చెప్పేసి ఉన్నావు కదా, మరి చూడు ఏ విధంగా ఒక బస్సు బండికి వేలాడుతూ పోతున్నటువంటి ఆడపిల్లలు, ఎవరో కాదు ఆడపిల్లలు స్కూలుకు పోవడానికి ఇగో ఇట్లా బండికి వేలాడుతూ పోతున్నారు. వీళ్ళ ప్రాణాలకు రక్షణ ఇది. ఒక బస్సు వేస్తే ఏమైందే? మీ ఎమ్మెల్యే ఏం బిక్తున్నారు నాకు అర్థం కాదు. గడ్డి బిక్తున్నారా? మీ ఎమ్మెల్యే గడ్డి బిక్తున్నారా? ఇంత దారుణంగా ఉందా పరిస్థితి? ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నప్పుడు మరి మీరు ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. మీరు ఫ్రీ బస్ అని చెప్పి ఆ బస్సుకు ఒక బస్సు వేయండి, ఆ స్కూల్ టైంకి ఒక బస్సు వేయండి, అయిపోతుంది కదా. చేయరు మీరు, ఎందుకంటే మీకు ఫ్రీ బస్ అంటే ఫస్ట్ ప్రచారం కావాలి అంతే తప్ప ఇట్లాంటి వాటిపైన ఫోకస్ పెట్టరు మీరు. ఆ పేద పిల్లలు ఇట్లా ఇంత దారుణంగా పోతా ఉంటే ఏదైనా అయితే కనరాని ఏదైనా అయితే ఏంది పరిస్థితి? ఇప్పటికైనా మారండి, పాలకులుగా మీరు ఉన్నారు కదా, మారండి, తెలుసుకోండి ఇలాంటి విషయాల్లో. ప్రభుత్వం బాకీ పడిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 20,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు కథం తొక్కారు. ప్రభుత్వం ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన వారు శాసనసభను ముట్టడించారు. రిటైర్డ్ ఉద్యోగుల ఆర్తనాదాలను చెవికెక్కించుకొని ప్రభుత్వం వారిపై దమనకన్న ప్రదర్శించింది. సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలో బస్సులు లేక విద్యార్థులు అవసరం పడుతున్నారు. ట్రాలీ వాహనానికి వేలాడుతూ బడికి వెళ్తున్న నారాయణపేట జిల్లా మద్దూరులో డేంజర్ జర్నీ ఇది. సో ఇది ఆల్రెడీ రావడం జరిగింది. ఇప్పటికైనా మారండి బాబు. కాంగ్రెస్ ఏడాది పనిలో 1500 స్కూళ్ళు క్లోజ్. అబ్బాబ్బా, స్కూళ్ళ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు. అసలు ఈ దేశ ప్రజలకు చదువు రానియకుండా, చదువు చెప్పనీయకుండా వాళ్ళని ఒక ఉన్మాదత్వంతో ఈరోజు తయారు చేసేటువంటి ఒక పరిస్థితిలోకి మీరున్నారు కదా. మీరే కదా ఉన్మాదత్వంతో పనిచేసేది. మీరు 1500 స్కూళ్ళు బంద్ చేసి క్లోజ్ అని చెప్పేసి మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది బండి సంజయ్ గారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ విచారణకు సుప్రీం నో, హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమంటూ ధర్మాసనం చెప్తా ఉంది.